ఓజల మల్లికార్జున స్వామి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి అప్పనపల్లి గ్రామాల శివార్లో గల శ్రీ ఓజల మల్లికార్జున స్వామి రేణుకా ఎల్లమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు పెద్దగుండవెల్లి అప్పనపల్లి తిమ్మాపూర్ పద్మనాభునిపల్లి తోర్నాల గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. శివరాత్రి కావడంతో ఉదయం నుండే అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఒగ్గు పూజారుల మధ్య డప్పు చప్పుళ్ల మధ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ తాత్కాలిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ ఓజల మల్లికార్జున స్వామి రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల ప్రగాఢ నమ్మకమన్నారు. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి విచ్చేయడంతో ఆలయ ప్రాంగణం మొత్తం ఒక పండుగ వాతావరణంలో చోటు చేసుకుందన్నారు. రానున్న రోజుల్లో ఆలయానికి శాశ్వత కమిటీ ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామన్నారు. అనంతరం భక్తులు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా 100 ఏళ్ల కిందటువంటి వెలిచినటువంటి ఓజల మల్లికార్జున స్వామి మల్లన్న గుట్ట మీద మల్లికార్జున స్వామి ఎల్లమ్మ కళ్యాణం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నటువంటి భక్తులందరికీ 5-6 గ్రామాల ప్రజలందరికీ మా పెద్దగుండవెల్లి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ పురాతనమైన చరిత్ర ఉన్నటువంటి మల్లికార్జున స్వామి కళ్యాణము ఇది 2వ కళ్యాణము. ఇంకా ముందు కూడా రాను ఈ 5-6 చుట్టూ 5-6 గ్రామాల ప్రజలు అసన్మీరాపూర్, దుంపలపల్లి, అప్పనపల్లి, తోర్నాల, పద్మనాభపల్లి, తిమ్మాపూర్, పెద్దగుండవెల్లి అందరు గ్రామాల ప్రజలు కలిసి ఇంకా రాను రాబోయే కాలంలో మరో కొమ్రవెల్లి లాగా తీర్చిదిద్దుతామని చెప్పి మేమందరము అన్ని గ్రామాలలో అనుకున్నాం. ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. కొద్ది రోజులలో మల్ల కళ్యాణం కావచ్చు, మల్ల కళ్యాణం వరకు మరో కొమ్రవెల్లి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇద్దరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు మా గుడి కమిటీ తరఫున తెలుపుకుంటూ ఇంతటితో సెలవు. మల్లికార్జున స్వామి టెంపుల్కు వచ్చిన ప్రజలకు, భక్తులందరికీ, పెద్దలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఇది ఫస్ట్ వార్షికోత్సవం జరుపుకున్నాము. ఇది ద్వితీయ వార్షికోత్సవము. ఇంకా ఘనంగా మా 5 గ్రామాల ప్రజలము ముక్కుమ్మడిగా ఏకమై ఓ కమిటీ ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఇంకా లేవల్గా చేసుకుందాము. మనం అందరం ఐక్యతగా ఉంటే ఈ డెవలప్మెంట్ అనేది ఆగదు. ఖచ్చితంగా మల్లన్న స్వామి దేవాలయాన్ని డెవలప్ చేసుకొని ఇంకా ముందుకు పోదామని నేను మా 5 గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దగుండెల్లి శివార్లో ఉన్న మడలగుట్ట దేవస్థానంలో శివరాత్రి నాడు 2వ కళ్యాణోత్సవం జరుపుతున్నాము. అప్పనపల్లి, పెద్దగుండెల్లి, పద్మనాభపల్లి, తిమ్మాపురం, తోర్నాల, గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు దీనికి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దగుండవెల్లి, అప్పనపల్లి గ్రామాల మధ్య వెలిసిన మా ఓజల మల్లన్న దేవునికి ఈరోజు కళ్యాణ కార్యక్రమం జరుపుతున్నాము. ప్రతి శివరాత్రికి పోయినసారి జరిపినట్టు 2వ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజలందరూ విచ్చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. ఉదయం నుండి గంగకు పోయి మా గంగ పట్నం వేసి ఇప్పుడు కళ్యాణంకు ఇక్కడ గుట్ట మీదకి వచ్చి ఇప్పుడు కళ్యాణము బియ్యం దుంకించుడా కళ్యాణము 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటు కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ మా యొక్క